హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చార్ట్ని ఎలా మనం రీడ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఫస్ట్ చార్ట్స్ చూస్తే మనకి ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ క్యాండిల్ సెలెక్ట్ చేసుకున్నాం. సో మనకి లైన్ చార్ట్ కూడా ఉంటుంది. లైన్ చార్ట్ చూడండి ఈ విధంగా ఉంటుంది. 1 సెకండ్. సో ఈ విధంగా ఉంటుంది లైన్ చార్ట్. సింపుల్గా ఎక్కడ మొదలైంది ఎక్కడి వరకు వెళ్ళింది ఇప్పుడు ఎక్కడ ఉందనేది చూపిస్తుంది లైన్ చార్ట్. సో మనం ఎక్కువ యూజ్ చేసేది ఈ చార్ట్స్లో ఒక లైన్ అండ్ క్యాండిల్స్ అనేది ఇది మనం యూజ్ చేస్తాం. క్యాండిల్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక్క క్యాండిల్ చూసి మనం దాని యొక్క లో హై అండ్ క్లోజింగ్ ప్రైస్ అనేది చెప్పొచ్చు మనం. సో అందుకని దీంట్లో ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువగా తెలుస్తుంది అన్నట్టు. అందుకే మనం ఈ క్యాండిల్ యూజ్ చేస్తాం. అదే లైన్ చార్ట్ యూజ్ చేస్తే మనకి ఆ పర్టికులర్ ఇంటర్వెల్లో ప్రైస్ అనేది ఎటు మూవ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది అనేది తెలియదు. కానీ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనకి నేను పైన చూడండి 4 అవర్స్ టైం సెలెక్ట్ చేశాను. సో ఒక్క క్యాండిల్ ఫామ్ కానీ 4 అవర్స్ టైం అనేది పడుతుంది. సో ఈ 4 అవర్స్ టైంలో ఈ క్యాండిల్లో ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ పైన చూడండి. O ఫర్ ఓపెన్, H ఫర్ హై, లో ఫర్ క్లోజ్, L ఫర్ లో అండ్ C ఫర్ క్లోజ్. సో ఈ విధంగా మనకి చూపిస్తుంది. దీన్ని బట్టి మనకి ఆ క్యాండిల్లో ఎన్ని పాయింట్స్ కింద పడ్డది, 518 పాయింట్స్ కింద పడ్డది. సో ఓపెన్ 96,660. సో ఇలా ఈ విధంగా డేటా అనేది ఉంటుంది మనకి ఈ చార్ట్లో. సో అందుకే ఎక్కువ అందరు ఇదే చార్ట్స్ యూజ్ చేస్తారు. దీంతో మనం టెక్నికల్ అనాలిసిస్ అనేది ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో నౌ కమింగ్ టు ఒక చార్ట్ని ఎలా రీడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హై టైం ఫ్రేమ్ టు లో టైం ఫ్రేమ్ రావాలి. ఎందుకంటే హై టైం ఫ్రేమ్లో ఉన్నది జరిగే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి టెక్నికల్ అనాలిసిస్లో. ఓకేనా. హై టైం ఫ్రేమ్లో బేరిష్ ఉంటే షార్ట్ టైం ఫ్రేమ్లో మీరు బేరిష్ సెటప్ కోసం వెయిట్ చేసి ఎంట్రీస్ తీసుకోవాలి స్లోగా అండ్ చిన్న స్టాప్ లాసెస్ పెట్టి ఎంట్రీ తీసుకొని వీ కెన్ క్యాప్చర్ బిగ్ మూమెంట్ ఇన్ బిట్కాయిన్. ఓకే. సో ఫస్ట్ మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే చూడండి మనకి ఇక్కడ డేటా ఎక్కువ లేదు. సో ఇక్కడ నుంచి మీదికి వచ్చేది. సో ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఇక్కడ మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఉంది. ఓకే. చూడండి మీరు చూస్తే 1 2 3 మంత్స్ నుంచి మార్కెట్ ఈ బాక్స్లోనే ఉంది. సో మనకు ఒక విధంగా సైడ్ వేస్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఈ బాక్స్ యొక్క కింద బ్రేక్ డౌన్ అయ్యి క్లోజ్ అయినా లేకుంటే బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయినా ఇంకా మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో చిన్న ఒక క్లారిటీ అయితే వచ్చేది. మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంది. సో మనం ఇక్కడ మనకి ఒక్క డైరెక్షన్ అనేది పర్టికులర్గా తెలవట్లేదు మనకి. ఓకే. మంత్లీ టైం ఫ్రేమ్లో. సో మనం వీక్లీ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అవుదాం. వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి మార్కెట్ చూడండి ఒక అప్ మూవ్ అండ్ ఇక్కడ ఒక కన్సల్టేషన్ టైప్ అయ్యింది. సో చూడండి కిందికి పైనకి లాస్ట్కి మళ్ళీ పైనకి వచ్చింది. సో ఇక్కడ కూడా కన్సల్టేషన్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే కన్సల్టేషన్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతాయి ఇంకా మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనకి బిట్కాయిన్లో. ఓకే. సో మనం ఇప్పుడు మళ్ళీ ఇది మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీన్ని మీకు ఇలా పైనకి జరుపుతా. సో ఇప్పుడు చూస్తే మనకి ఇందులో మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది తీసుకోవాలి. మనం వీక్లీ టైం ఫ్రేమ్ ఈజీ ఉంది కదా చార్ట్స్. సో క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేద్దాం. ఎలా అంటే ఒకవేళ బిగినర్ అయితే సింపుల్గా లైన్ చార్ట్ పెట్టుకొని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ మనకి ఒక దగ్గర మీట్ అయిన లైన్ని డ్రా చేసుకోండి. ఓకే. సో ఇదిగోండి ఇక్కడ చూడండి 1 2 ఇప్పుడు ఆల్మోస్ట్ థర్డ్ టైం కూడా టచ్ కానీ వస్తుంది. సో ఇక్కడ మనం ఒకటి సపోర్ట్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఒకటి మనకు ఉంది, కింద ఉంది. సో ఇది చాలా కింద, ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఏమో కానీ జస్ట్ మార్క్ చేస్తున్నాం మనం. ఎందుకంటే మనకి లైన్లో మనకి ఈజీ ఉంటుంది నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ ఎక్కువ టచ్ అయింది. సో ఈజీగా సపోర్ట్ రెసిస్టెన్స్, ఇది మనకి రెసిస్టెన్స్ చూడండి. ఇక్కడ ఇదొక హై రెండు కలిపి మనం రెసిస్టెన్స్ లాగా తీసుకున్నాం. సో మార్కెట్ అనేది దీని మధ్యలో వీక్లీ టైం ఫ్రేమ్లో ఉంది. అది ఎన్ని వీక్స్ నుంచి ఉందనేది మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూసి చెప్పొచ్చు ఇక్కడ నుంచి. సో ఓకే. ఇక్కడ నుంచి ఇది సో 11 bars అంటే 77 days నుంచి మార్కెట్ ఈ రేంజ్లోనే ఉంది మనకి. ఓకే. సో ఈ రేంజ్ కింద బ్రేక్ అయ్యి క్లోజ్ అయినా వీక్లీ టైం ఫ్రేమ్లో పైన
క్యాండిల్ క్లోజ్ అయినా కూడా మనకి అప్ మూవ్ అనేది ఉంది, డౌన్ మూవ్ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి క్యాండిల్ చూడండి, బేరిష్ క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్లో చూడండి ఏమైంది అసలు. ఓపెన్ చూడండి 97,600 దగ్గర అయింది, అండ్ హై చూడండి 1,02,000, లో చూడండి మళ్ళీ 91,000. సో ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువ ఉంది, ఒక డైరెక్షన్ అనేది మార్కెట్కి దొరకట్లేదు ఇక్కడ. కానీ మనకి కింద సపోర్ట్ ఉంది, కింద నుంచి చూడండి ఎన్నిసార్లు రిజెక్షన్ వచ్చిందో. మీరు ఇంకా కరెక్ట్గా గీయాలంటే సపోర్ట్ని ఇలా ఈ విధంగా ఈ క్యాండిల్స్లో ఇంకా సరిగ్గా గీయొచ్చు అన్నట్టు. సో ఇది సపోర్ట్ ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ చూడండి, సో ఎవరైనా సరే ఇక్కడ సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు సింపుల్గా ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళి ఒక్క బుల్లిష్ క్యాండిల్ని ఫామ్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటే మీరు అప్ మూవ్ మొత్తం క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనం మార్క్ చేసుకున్నాం. నౌ కమింగ్ టు డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం జరుగుతుంది అనేది ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఏంటి కథ అనేది. సో చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనకి ఈ 3 క్యాండిల్స్ చూడండి, 3 days నుంచి మనకి బేరిష్. ఓకే, 3 క్యాండిల్స్ మనకి బేరిష్ క్యాండిల్స్. ఎందుకంటే చూడండి, ఇది ఓపెన్ మాత్రం చూడండి, ఇక్కడ ఓపెన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ చూడండి 96,500 దగ్గర ఓపెన్ అయింది, కానీ హై చూడండి 1,100,000 దగ్గర హై, అండ్ లో 95,000, అండ్ క్లోజ్ 96 దగ్గర అయింది. సో ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడనే క్లోజ్ అయింది. కానీ మార్కెట్ అప్ సైడ్కి పుష్ చేసిన, కానీ సెల్లర్స్ ఎక్కువ యాక్టివ్ ఉన్నారు కాబట్టి కిందికి వచ్చి క్లోజ్ అయింది అన్నట్టు. ఈ క్యాండిల్లో మనకి అది అర్థమవుతుంది. బిఫోర్ క్యాండిల్ కూడా చూడండి, బిఫోర్ క్యాండిల్ కూడా సేమ్ అదే. బిఫోర్ క్యాండిల్లో చూడండి ఓపెన్ మంచిగా అయింది, కానీ కొంచెం మీదికి వెళ్ళింది, సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, కిందికి వచ్చింది. దాని బిఫోర్ క్యాండిల్ చూడండి మొత్తం బేరిష్, సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. అంటే 1 2 3 4 క్యాండిల్స్లో మనకి సెల్లర్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నారని ఇండికేట్ చేస్తుంది కదా, అర్థమైంది కదా. సో ఈ వాల్యూస్తోని మనము ఒక అవగాహన అనేది వస్తుంది మనకి, సెల్లర్స్ యాక్టివ్ ఉన్నారా, బయర్స్ యాక్టివ్ ఉన్నారా అనేది. సో ఈ క్యాండిల్లో చూడండి, చూస్తే లో అనేది చాలా కింద ఉంది 91,000, అండ్ క్లోజ్ వచ్చేసి 1,01,000. బుల్లిష్గా ఉన్నారు. కానీ ఇది ఎక్కడి నుంచి క్యాండిల్ అనేది బుల్లిష్ అయింది, సపోర్ట్ దగ్గర దాకా వచ్చి ఇక్కడ నుంచి పైనకి అయితే వచ్చి ఎవరైతే సపోర్ట్ దగ్గర బై చేశారో ఇదంతా ప్రాఫిటే కదా ఈ ఒక్క డేలా, ఈ ఒక్క క్యాండిల్, గ్రీన్ క్యాండిల్లో. సో నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని మీదకి వచ్చిన, కానీ సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. అండ్ మీరు ఇంకొకటి చూస్తే ఇంకొక విధంగా ఎలా చూడాలంటే మార్కెట్ని, 1 second, ఇది కూడా మనం యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇది హై, ఇది ఒక హై, అండ్ నెక్స్ట్ హై చూడండి లోవర్ హై ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే బయ్యర్స్ అనేది స్ట్రాంగ్ లేరు, సెల్లర్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నారు అని ఇండికేట్ చేస్తారు. ఈ హై చూడండి, ఈ హై చూడండి, ఇక్కడ కూడా ఒక హై. సో ఇది చూసినా మనకి లోవర్ హై, ఇది కూడా లోవర్ హై, అండ్ ఇది కిందికి వచ్చి మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ కూడా చాలా కిందికి వచ్చి మళ్ళీ మీదకి వచ్చింది, కానీ దీనిపైన క్లోజ్ అవ్వాలి. ప్రీవియస్ లోవర్ హై కన్నా మీద క్లోజ్ అవుతే మనం బుల్లిష్ స్ట్రాంగ్ ఉన్నారని చెప్పొచ్చు, కానీ పైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి సో స్టిల్ బేరిష్ ట్రేడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు ఒక లోవర్ హై అనేది ఫామ్ అయింది. సో మనం దీన్ని చూసుకుని ఏం అర్థం చేసుకోవచ్చు, మనం మార్కెట్లో బేరిష్ సైడ్ ఉండాలి ఇప్పటికైతే. ఓకే, బేరిష్ సైడ్ ఉండాలి. సో బేరిష్ ట్రేడ్స్ మనం తీసుకోవాలి. ఇది మనకి 1 day టైం ఫ్రేమ్లో అర్థమైపోయింది. నౌ కమింగ్ టు 4 hours టైం ఫ్రేమ్. 4 hours టైం ఫ్రేమ్లో ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది 4 hours టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి, హై, లోవర్ హై, హయ్యర్ హై కానీ క్లోజ్ కాలేదు. ఓకే, హయ్యర్ హై కానీ పైన క్యాండిల్ క్లోజ్ కాలేదు. సో క్లియర్గా బయర్స్ అనే వాళ్ళు ట్రాప్ అయ్యారు ఇక్కడ. ఓకే, ఇది మనకి ప్రీవియస్ హై, ఇక్కడ ఈ హై ఇది పైనకు వచ్చింది. సో పైనకి వెళ్ళిపోతుందని చెప్పి అందరు కొన్నారు, కానీ వాళ్ళందరినీ ట్రాప్ చేసి మళ్ళీ కిందికే వచ్చింది మార్కెట్. సో ఈ విధంగా మార్కెట్ అనేది వర్క్ అవుతుంది. ఎక్కడైనా సరే పైన క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు మనం నమ్మే ప్రసక్తే లేదు. క్యాండిల్ మనం ఏ టైం ఫ్రేమ్లో చూస్తాం ఆ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అవుతేనే వీ షుడ్ ఎంటర్. ఓకే, సో ఇది మనకు ఒకటి ఐడియా అనేది వచ్చింది. సో బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ట్రాప్ అయ్యారు, అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ ఉన్నారు. అండ్ ఈ నెక్స్ట్ క్యాండిల్ కూడా సెల్లర్స్ ఫుల్ ఇండికేషన్ చేశారు, అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఒక వోలటైల్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఇప్పుడు మార్కెట్ చూసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఏం అర్థం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఒక సెల్ సైడ్ ట్రేడ్ అనేది ఆపర్చునిటీ అయితే ఉంది మనకి. డెఫినెట్గా మనం రిస్క్ అయితే తీసుకోవాలి. సో ట్రేడ్లో కిందికి మనకి ప్రీవియస్ లో అనేది ఏదైతే ఉందో అది టార్గెట్ చేస్తూ, అండ్ ఈ క్యాండిల్ విక్ చేసినా మనకి ఎక్కువ అవుతుంది. సో ఈ క్యాండిల్ ఆఫ్
ఆఫ్ పెడదాం మనం. సో ఈ విధంగా మనకు ఒక ట్రేడ్ అయితే డౌన్ సైడ్ అవైలబుల్గా ఉంది. ఓకే, ఈ విధంగా మీరు ట్రేడ్స్ అనేది ఫైండ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి స్టాప్ లాస్ అనేది చిన్న ఉండాలి, రివార్డ్ అనేది ఎప్పుడైనా ఎక్కువ ఉండాలి. 5000 పాయింట్స్ చేసేద్దాం, అయిపోతుంది ఇది కూడా. సో చూడండి, మనకి ఒక 1400 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చేసి 5000 పాయింట్స్, 1:3.6 రిస్క్ రివార్డ్తో ఈ విధంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం రిస్క్ రివార్డ్ అనేది చాలా మెజారిటీ ఆఫ్ ద ట్రేడింగ్లో పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే మనకి రిస్క్ రివార్డ్లో మనం 3 టైమ్స్ లాస్ అయినా 1:3 రిస్క్ రివార్డ్లో 1 టైం విన్ అవుతే మనం బ్రేక్ ఈవెన్లోకి వచ్చేస్తాం. అలా కాకుండా 1:1 కన్నా మీరు తక్కువ ఉందనుకోండి, మీరు అసలు ప్రాఫిటబుల్ అవ్వలేరు ట్రేడింగ్లో. ఓకే, ఇది ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి. రిస్క్ రివార్డ్ చాలా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అండ్ ట్రేడ్స్ కూడా ఎలా చూడాలి చూపించాను కదా. హైస్ క్యాలిక్యులేట్ చేయాలి, లోస్ అండ్ ఈ క్యాండిల్స్ యొక్క డేటా. సో ఈ విధంగా మనం చూడవచ్చు. నౌ కమింగ్ టు ఓకే, 4 అవర్స్లో ఇది స్వింగ్ ట్రేడ్లా తీసుకోవచ్చు. కానీ వాట్ అబౌట్ 1 అవర్? 1 అవర్లో కూడా చూద్దాం. 1 అవర్లో ఏమవుతుంది మనకి? 1 అవర్లో మనకి ఈ లో అనేది ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో వీ కెన్ సీ ఫాస్ట్ కిందికి అయితే వచ్చే ఛాన్సెస్ అవుతుంది. ఈ లో ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి బయర్స్ మీదికి తీసుకెళ్లారు, మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ మీదికి తీసుకెళ్లారు. కానీ ఇదైతే ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో ఇది అంత ఫాస్ట్గా వెళ్ళలేదు. సో వీ కెన్ సే సెల్లర్స్ ఆర్ యాక్టివ్. ఓకే, హయ్యర్ హై అండ్ లోవర్ హై, ఇది మనకి లోవర్ హై. సో బయర్స్ ఆర్ నాట్ సో స్ట్రాంగ్, సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం అందుకే షార్ట్ సైడ్ ట్రేడ్ ఉంది మనకి. అండ్ ఒక చిన్న రిట్రేస్మెంట్ అయితే ఇప్పుడు మనం ఉన్న క్యాండిల్లో వస్తుంది. సో నథింగ్ టు వరీ. ఇఫ్ ఇన్ కేస్ మనం రిస్క్ రివార్డ్ ఇక్కడ కూడా చేయొచ్చు. స్వింగ్స్ అనేవి మనం ఎప్పుడైనా స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్గా పెట్టుకోవాలి, మనకి మంచి ప్రాఫిటబుల్గా ఉంటాం. సో ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా నెక్స్ట్ క్యాండిల్లో కిందికి వచ్చి క్లోజ్ అవుతే, ఈ లైన్ యొక్క కింద క్లోజ్ అవుతే మనకి కిందికి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది మార్కెట్లో. ఓకే, నౌ ఇది మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో. కానీ 1 అవర్ టైం ఫ్రేమ్లో చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఈ క్యాండిల్స్ చూసి మనకి స్టాప్ లాస్ అనేది ఇంకా తక్కువైంది. 4 అవర్స్లో చూస్తే మనకి స్టాప్ లాస్ ఇంకా పెద్దగా ఉండే, మనం ఇక్కడ వరకు పెట్టాము. కానీ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి స్టాప్ లాస్ తక్కువ అవుతుంది. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే టార్గెట్ కూడా కావాలంటే చిన్న చేయొచ్చు, ఇక్కడ వరకు మనం టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక స్వింగ్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి. కానీ మనం ఇది టార్గెట్ చేసాం 4 అవర్స్ టైం ప్రకారం. సో నథింగ్ టు వరీ. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా సరే, మార్కెట్ ఎక్కడి నుంచి అయినా రివర్స్ కావాలంటే డబ్ల్యూ ప్యాటర్న్ని ఫామ్ అవుతుంది. పర్టికులర్గా నేను నమ్ముతాను, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నేను చూసిన దాంట్లో నాకైతే ఇది ఎక్కువ వర్కౌట్ అయింది. సో అందుకే చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే కింద మనకి డబ్ల్యూ ఫామ్ అయితే ఇక్కడ చూడండి, కిందికి వచ్చి డబ్ల్యూ ఫామ్ అని. డబ్ల్యూ అంటే మీరు ఈ విధంగా ఉంటుంది. డబ్ల్యూ ఆల్మోస్ట్ ఇలా కిందికి అండ్ అప్ ఈ విధంగా డబ్ల్యూ ఫామ్స్ ఉంటాయి. సో నేను ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ కిందికి వచ్చింది, కొద్దిగా రిట్రేస్మెంట్ అయింది, మళ్ళీ స్లోగా కిందికి వస్తుంది. అంటే సెల్లర్స్ ఓకే యాక్టివ్ ఉన్నారు, కానీ సెల్లర్స్ అంత యాక్టివ్గా లేరు. అర్థమైందా? సెల్లర్స్ అనేవాళ్ళు జస్ట్ ఏదో కిందికి తీసుకొచ్చి ఈ ప్రైస్ యాక్షన్ని ఇక్కడ లిక్విడిటీ తీసుకొని ఈ నుంచి మళ్ళీ మీదికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సపోర్ట్ ఇది, ఇక్కడ సపోర్ట్ వరకు రావాలి మార్కెట్ అనేది. అది స్లోగా అయినా సరే ఫాస్ట్గా అయినా సరే సపోర్ట్ వరకు అయితే మార్కెట్ రావాల్సిందే. ఓకే, నేనైతే డబ్ల్యూ చూస్తాను కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ వరకు వస్తుంది, అందుకే నేను ఇది టార్గెట్ పెట్టాను. ఇక్కడ నుంచి మళ్ళీ దాని తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయినా మనకి మళ్ళీ మీదికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా అనలైజ్ చేయాలి. నౌ కమింగ్ టు 15 minutes టైం ఫ్రేమ్, ఎవరైతే స్కాల్పింగ్ చేస్తారో వాళ్ళకి ఇది బెస్ట్. ఎందుకంటే చిన్న స్టాప్ లాసెస్ ఉంటాయి అండ్ టార్గెట్స్ కూడా మీరు క్యాప్చర్ చేయగలిగితే పెద్ద వరకు క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే చూడండి, ఇంకొకటి మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే మనం ఫిబొనాచి ఈ టూల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒకవేళ మనం డౌన్ సైడ్ తీసుకున్నా కూడా చూడండి ఇట్లా వచ్చింది. అండ్ ఇక్కడైతే ఫాలో అవ్వలేదు ఫిబొనాచి. ఓకే చూద్దాం. ఇక్కడ చూడండి, నాకు అగెనిస్ట్ మార్కెట్ అయితే వెళ్తుంది. కానీ ఎందుకంటే చూడండి, ఈ లోవర్ హై ఈక్వల్ లో, సో డబ్ల్యూ లాగా అయ్యింది. సో ఇక్కడ మళ్ళీ పైన చూడండి, పైన ఒకటి ఎం ప్యాటర్న్, ఎం అంటే డబ్ల్యూఐకి ఆపోజిట్. ఇక్కడ పైన ఒకటి ఫామ్ అయింది కానీ కిందికి వచ్చింది. ఓకే, కానీ ఈలో కంటే ఈలో హై ఉంది. ఓకే, ఇలా మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా రావచ్చు ఇలా.
సో ఇలా వస్తే నెక్స్ట్ ఏమవుతుంది, ఇలా వచ్చి మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చి ఇలా వచ్చి ఇలా అన్న క్లోజ్ అవ్వాలి, లేకుంటే ఇక్కడ నుంచి మీది కన్నా వెళ్ళాలి, ఏదో ఒకటి అవుతుంది. నాకైతే అగైనెస్ట్ అయితే అవుతుంది మార్కెట్. సో ఇఫ్ ఇన్ కేస్ దీనిపైన క్లోజ్ అయితే నేనైతే పక్కా ఎగ్జిట్ అయితే అవుతాను, ఎందుకంటే నాకు మార్కెట్ కొంచెం ఈ లోవర్ లో కన్నా ఈ లోవర్ లో అనేది కొంచెం హై పైన ఫామ్ అయింది. సో నాకు కొంచెం ఓకే ట్రేడ్ ఫోకస్లో ఉంచాలి, మనం రేడార్లో ఉంచాలని నాకు అర్థమవుతుంది. సో ఈ విధంగా నేను ట్రేడ్ చూస్తాను. నా మీరు ఒక టైం ఫ్రేమ్ మీరు ఒక దానికి చూడాలి అంటే ఒకటే టైం ఫ్రేమ్లో నేను స్కాల్పింగ్ చేస్తాను అంటే 15 minutes ఇస్ ద బెస్ట్ టైం. అండ్ నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తాను అని అంటే 4 hours to 1 hour, 1 day టైం ఫ్రేమ్ ఏదైనా ఓకే. అండ్ మీరు హోల్డ్ చేద్దామని అనుకుంటే మాత్రం వీక్లీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ చూడండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, నౌ ఇప్పుడు మనం 4 hours టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే, సో చూడండి కింద నుంచి కొంచెం రిజెక్షన్ అండ్ మనం కిందికి వెళ్ళే ఛాన్సెస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఏమన్నా టూల్స్ అంటే ఇండికేటర్స్ యూజ్ చేద్దాం అనుకుంటే 9 EMA అండ్ 200 EMA అని వాడండి, బాగుంటుంది. ఈఎంఎస్ ఇండికేటర్స్లోకి వెళ్ళి మీరు ఇండికేటర్స్ యాడ్ చేయొచ్చు, అంటే బేసిక్ మీకు తెలిసి ఉండాలి. సో తెలియకపోతే దాని గురించి మీరు కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. నౌ కమింగ్ టు మనం క్యాండిల్స్ ఎలా చూడాలి. సో ఈ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్, ఇది ఒకటి ఆఫ్ ఉంది, ఒకటి ఫుల్ రెడ్ ఉంది. సో ఈ క్యాండిల్ని ఎలా చూడాలనేది చెప్తాను. లెట్ స్టార్ట్. ఓకే, నౌ మనకి క్యాండిల్స్ అనేవి ఒక చెప్తాను. ఇది మారబోజు క్యాండిల్ అంటారు. సో లెట్స్ దీన్ని గ్రీన్ చేద్దాం మనం, మీకు ఈజీగా ఉండడానికి. గ్రీన్. సో ఓకే, ఇది ఒక మారబోజు అంటే ఇక్కడ పైన చూడండి ఓపెన్ హై లో క్లోజ్ ఉంది కదా, దీనికి ఓపెన్ ఈక్వల్ టు లో సేమ్ ఉంటుంది, ఓపెన్ లో సేమ్ ఉంటుంది అండ్ క్లోజ్ హై కూడా సేమ్ ఉంటుంది. అంటే ఈ క్యాండిల్ ఏంది మనకి, ఈ క్యాండిల్లో మనకి ఏంటంటే 1 second బ్రష్ తీసుకుందాం, బ్రష్. ఓకే, సో ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది అండ్ లో కూడా ఇదే అంటే ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్ అయినారు, మీది వరకు పుష్ చేసినారు అండ్ ఎక్కడైతే వాళ్ళు క్లోజ్ చేద్దాం అనుకున్నారో అక్కడనే క్లోజ్ చేసినారు అండ్ ఇదే హై. అంటే ఏంటి, ఈ క్యాండిల్ని చూసి మనం ఏం చెప్పొచ్చు అనేది, బయర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, మార్కెట్లో బుల్లిష్గా ఉండొచ్చు అని మనకు ఒక ఇండికేషన్. ఇది బయర్స్ యొక్క క్యాండిల్. నా ఇంకొక క్యాండిల్ వచ్చేసి మనకి ఆపోజిట్ చూద్దాం, సెల్లర్స్ క్యాండిల్. ఇది మనకి రెడ్లో ఉంటుంది. సో ఇది సెల్లర్స్ క్యాండిల్లో మనకి ఇది ఓపెన్ అండ్ ఇదే హై కూడా ఇదే అంటారు. ఓకే, ఇదే హై మనకి అండ్ ఇది క్లోజ్ అండ్ ఇది లో. ఓకే, అంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, సింపుల్. బయర్స్కి ఆపోజిట్ సెల్లర్స్ యాక్టివ్. ఓకే, బేసిక్. నా ఇంకో క్యాండిల్ చూద్దాం. సో ఈ క్యాండిల్ మనకి ఎక్కడైతే మనకి ఫామ్ అవుతుందో సపోర్ట్ దగ్గర ఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతే వీ షుడ్ డెఫినెట్లీ బై, అక్కడ మనం ఒక రిస్క్ అనేది తీసుకోవచ్చు అని అర్థం. ఇది ఎక్కడైతే రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుందో రెడ్ క్యాండిల్, సో అక్కడ మనకి గుడ్ సెటప్ ఉంది, మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకోవచ్చు. సో దీని యొక్క పైన మనం ఈ హై యొక్క పైన స్టాప్ లాస్ పెట్టి అండ్ దీని యొక్క 1:3 రిస్క్ రివార్డ్లు మనం ట్రేడ్ చేయొచ్చు. నో కమింగ్ టు ఇంకో క్యాండిల్ చూద్దాం. ఇంకో క్యాండిల్ వచ్చేసి మై ఫేవరెట్, ఇది మన బుల్లిష్ క్యాండిల్. బుల్లిష్ అండ్ రెడ్ గ్రీన్ ఉండాలి. నో ఈ విధంగా ఉంటుంది ఒకటి క్యాండిల్, ఇది హ్యామర్ అంటారు దీన్ని. ఇది బుల్లిష్ క్యాండిల్, నేను ఈ క్యాండిల్ ఎక్కువ ట్రేడ్ చేస్తాను. ఇది నాకు ఎక్కడైతే సపోర్ట్ దగ్గర నాకు కనిపిస్తుంది ఈ క్యాండిల్, నేను డెఫినెట్గా ఇంట్రెస్టెడ్ ఉంటాను టు టేక్ సమ్ రిస్క్. సో ఈ రిస్క్ ఎలా తీసుకుంటానంటే చూడండి, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని అండ్ స్టాప్ లాస్ ఇలా పెడతాం. దీని యొక్క లో స్టాప్ లాస్ ఉంటుంది అండ్ 1:3 రిస్క్ రివార్డ్తో ట్రేడ్ చేస్తాను. 1:3 రిస్క్ రివార్డ్ ఏడు వస్తుంది అక్కడ పెట్టి నేను ఈ క్యాండిల్ ఎంట్రీ అయ్యి ఈ విధంగా నేను క్యాండిల్స్ అనేది తీసుకుంటాను. ఓకే, నౌ బేరిష్ క్యాండిల్ కూడా అలానే సేమ్. బేరిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇది సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతాయి. నౌ రెసిస్టెన్స్ దగ్గర ఎలా ఫామ్ అవ్వాలంటే దీనికి ఆపోజిట్లో ఫామ్ అవ్వాలి. ఇలా ఉండి
ఈ విధంగా ఫామ్ అవ్వాలి. రెసిస్టెన్స్ దగ్గర ఈ విధంగా ఫామ్ అవుతాయి. నేను డెఫినెట్గా సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. అండ్ స్టాప్ లాస్ అనేది దీని హై అండ్ టార్గెట్ అనేది 1:3 రిస్క్ రివార్డ్ పెడతాను. ఇక్కడ 1:3 ఉంది కదా, 1:3 రిస్క్ రివార్డ్తో ట్రేడ్ చేస్తాను. మీకు ఇక్కడైతే నేను కొంచెం జూమ్ ఇన్ అయ్యి చూపిస్తున్నాను. సో కొంచెం రిస్క్ రివార్డ్ టూల్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వట్లే. ఓకే, నౌ ఇది నేను ట్రేడ్ చేసే క్యాండిల్. ఇంకొక టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. ఆ క్యాండిల్స్ ఏంటంటే మనకు బుల్లిష్ ఇండికేషన్ ఉండదు, బేరిష్ ఇండికేషన్ ఉండదు. ఆ క్యాండిల్ అసలు ఎందుకు ఫామ్ అయిందో కూడా తెలియదు. ఆ విధంగా ఉంటుంది ఆ క్యాండిల్. దీనికి మనం ఏం కలర్ ఇది ఇవ్వద్దు. సో మనకు కొంచెం ఈజీ ఉండడానికి ఏ కలర్ ఇవ్వట్లేదు. సో ఈ క్యాండిల్ మనకి ఏ కలర్లో ఫామ్ అయినా మనకు ఒకటే ఇండికేషన్, మార్కెట్లో ఒక సైడ్ వెళ్తామని డిసైడ్ ఇంకా అవ్వలేదు మార్కెట్. ఓకే, ఈ విధంగా ఉంటాయి కొన్ని క్యాండిల్స్. దీన్ని ఇండిసిషన్ క్యాండిల్ అంటారు. సో ఈ క్యాండిల్ ఎక్కడ సపోర్ట్ దగ్గర ఫామ్ అయినా, రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినా మీరు బెటర్ ట్రేడ్ని అవాయిడ్ చేయండి. అండ్ దీని నెక్స్ట్ క్యాండిల్ మనకి బుల్లిష్ ఈ క్యాండిల్ ఫామ్ అయితే యూ షుడ్ డెఫినెట్లీ ఎంటర్. ఒకవేళ ఈ క్యాండిల్ ఫామ్ అయినా సపోర్ట్ దగ్గర యూ షుడ్ డెఫినెట్లీ ఎంటర్. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఎక్కడ సపోర్ట్ దగ్గర ఫామ్ అయితే అక్కడ ఎంటర్ అవ్వాలి. ఈ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయినా మనం ఎంటర్ అవ్వద్దు. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ రెసిస్టెన్స్ దగ్గర, రెడ్ ఫర్ రెసిస్టెన్స్ అండ్ ఎస్ ఫర్ సపోర్ట్, గ్రీన్ ఫర్ సపోర్ట్ అనుకోండి. సో ఇక్కడ మనం ఎక్కడైనా సపోర్ట్ దగ్గర ఇది ఫామ్ అవుతే యూ షుడ్ ఎంటర్ బులిష్ ట్రేడ్. అండ్ రెడ్ క్యాండిల్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ సెల్. ఓకే, ఈ విధంగా మీరు చూడండి క్యాండిల్స్ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మీ ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. సో తెలుగులో ఒక మంచిగా కంటెంట్ అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సపోర్ట్ మీ గైస్ అండ్ బాయ్ బాయ్.